కాసేపట్లో 6వ తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇవాళ సభ ముందుకు వస్తు సేవల పన్ను సవరణ బిల్లు, 2026 వైద్య విధాన పరిషత్ రద్దు బిల్లులు రానున్నాయి. అలాగే 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను వార్షిక ఆదాయ పట్టికను ప్రవేశపెట్టనున్నారు. ప్రశ్నోత్తరాల సమయంలో పలు అంశాలపై చర్చ జరగనుంది. వ్యవసాయ ఉత్పత్తులకు నిల్వ సౌకర్యాలు, 2 పడకల గదుల ఇండ్ల నిర్మాణం, సోలార్ మోడల్ స్కీమ్, అల్ప సంఖ్యాక వర్గాలకు సంక్షేమ పథకాలు, నూతన చౌక ధరల దుకాణాల ఏర్పాటు, సంక్షేమ శాఖలో కార్పొరేషన్లు, లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ పనులు, ఇక ప్రభుత్వ శాఖల్లో ఖాళీ పోస్టుల భర్తీ నోటిఫికేషన్, హైదరాబాద్ లో సమీకృత రవాణా వ్యవస్థ, నర్సాపూర్ నియోజకవర్గంలో ఆశ్రమ పాఠశాలకు శాశ్వత భవనం నిర్మాణంపై చర్చ జరగనుంది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అజీం అందిస్తారు. రైట్ అజీం, చెప్పండి. తెలంగాణ బడ్జెట్ 6వ రోజు సమావేశాలు మరి కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. అయితే ఈ రోజు సభలో చాలా కీలకమైన అంశాలు చర్చకు వస్తున్నాయి. సో దీనిలో మనం చూసుకున్నట్లయితే మొదటగా 2026 తెలంగాణలో వస్తు మరియు సేవల పన్నుకు సంబంధించిన సవరణ బిల్లును ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టనున్నారో, అలాగే 2026 వైద్య విధాన పరిషత్ బిల్లును ఏదైతే ప్రభుత్వం ఇటీవల కేబినెట్ లో రద్దు చేస్తూ డైరెక్టరీ ఆఫ్ సెకండరీ హెల్త్ కింద ఏదైతే కొత్త విధానాన్ని కూడా తీసుకుంది. సో ఈ అంశంపై దామోదర్ రాజనరసింహ ఈ బిల్లుని ఏదైతే సభలో ప్రవేశపెడతారు. ఈ అంశంపై చర్చ జరుగుతుంది. దీంట్లో గతంలో ఏదైతే వీరికి సంబంధించినటువంటి ట్రెజరీ ఏదైతే అమౌంట్స్ ఉన్నాయో వారి జీతభత్యాలు సరైన సమయానికి వచ్చేది కావు. వీళ్ళు గవర్నమెంట్ కాకుండా సెకండరీ విధానంలో ఉండేవాళ్ళు. సో ఈ నేపథ్యంలో గవర్నమెంట్లో వాళ్ళని కల్పేసుకుంటూ ఏదైతే డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ కింద ఏదైతే కొత్త విధానాన్ని ప్రభుత్వం తీసుకుంది. సో దీనికి సంబంధించి ఇప్పటికే కేబినెట్లో ఆ బిల్లును ఆమోదం పొందింది. సో ఆ బిల్లుకు సంబంధించిన చర్చ జరుగుతుంది. అలాగే 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను వార్షిక ఆదాయ పట్టిక బడ్జెట్ సంబంధించినటువంటి అంశాలపై కూడా ప్రధానంగా చర్చకు రానున్నాయి. సో దీంట్లో మనం చూసుకున్నట్లయితే అంటే బడ్జెట్ పై నిన్నటి వరకు చర్చ జరిగింది. సో ఈ రోజు నుంచి కూడా పద్దులపై చర్చ జరుగుతుంది. పద్దులపై అంటే ఏదైతే శాఖల వారీగా చర్చ ఏదైతే దానికి సంబంధించినటువంటి కేటాయించినటువంటి అమౌంట్ పై ఏదైతే ఉందో దానిపైన చర్చ జరుగుతుంది. సో ఈ రోజు మనం చూసుకున్నట్టయితే వ్యవసాయ మార్కెట్ సహకారం మరియు చేనేత జౌళి శాఖకు సంబంధించినటువంటి పద్దుపై చర్చ జరుగుతుంది. అలాగే మద్య నిషేధం అండ్ ఆబ్కారీ పర్యాటక సాంస్కృతిక మరియు పూర్తయినటువంటి శాఖలకు సంబంధించిన అంశంపై కూడా పద్దులపై ఈరోజు చర్చ జరుగుతుంది. అలాగే షెడ్యూల్ కులాలకు సంబంధించినటువంటి చర్చ, పశు సంవర్ధక పాడి పరిశుభ్రతకు సంబంధించినటువంటి చర్చ, అలాగే ప్రభుత్వ రంగ సంస్థల్లో అల్పసంఖ్య వర్గాలకు సంక్షేమకు సంబంధించినటువంటి చర్చలు ప్రధానంగా ఈ రోజు జరగనున్నాయి. సో ఈ అంశాలన్నీ కూడా సుమారు సాయంత్రం మధ్యరాత్రి వరకు కూడా ఏదైతే ఈ సమస్యలు కొనసాగేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ప్రతి పద్దు కూడా చాలా ముఖ్యమైన పద్దు ఉంది. ప్రతి పద్దుకు సంబంధించి కేటాయించినటువంటి బడ్జెట్ పై ఇప్పటికే ప్రతిపక్షాలు అనేకమైన విమర్శలు ఆరోపణలు చేశాయి. కాబట్టి దీనిపై పెద్ద ఎత్తున చర్చ చేపట్టే అవకాశం ఉంది. ఇక ప్రశ్నోత్తరాల సమయంలో కూడా చాలా కీలకమైనటువంటి ఏదైతే ప్రశ్నలు ఉన్నాయి, వ్యవసాయ ఉత్పత్తుల నిల్వ సౌకర్యానికి సంబంధించినటువంటి ఇప్పటికే యూరియా కొరతకు సంబంధించిన అంశంపై ఏదైతే ప్రతిపక్షాలు ఇప్పటికే దానికి సంబంధించిన అంశంపై అనేక సందర్భాల్లో లేవనెత్తాయి. దీనికి సంబంధించి ఇప్పటికే అనేక సందర్భాల్లో చర్చ జరపాలి. ఎంత నిల్వ ఉంది, యూరియా ఏ మేరకు ఉంది, సో యాప్కి సంబంధించినటువంటి ఏ మేరకు యాప్ ప్రతిఫలాన్ని ఇచ్చింది, ఇలాంటి అనేక అంశాలను కూడా అడుగుతున్నారు. అలాగే దీంతోపాటు ఇందిరమ్మ ఇల్లు 2 పడకలకు సంబంధించిన ఇళ్ల నిర్మాణానికి సంబంధించినటువంటి బడ్జెట్ కేటాయింపు గతంలో ఎన్ని అయ్యాయి, ఇప్పుడు ఎన్ని అవుతున్నాయి, ప్రతి ఏడాది ప్రభుత్వం ఇస్తున్నటువంటి 3500 ఇళ్ల మంజూరుకు సంబంధించి ఎన్ని నిధులు కేటాయించారు, ఇలాంటి అంశంపై చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. సోలార్ మోడల్ స్కీమ్, అల్ప సంఖ్య వర్గాల సంక్షేమకు సంబంధించిన నూతన చౌక ధరల దుకాణం ఏర్పాటు కీలకమైన క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. సో దీనికి సంబంధించిన అంశంపై కూడా చర్చ జరిగేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక వీటితో పాటు ఈ రోజు బీజేపీ బీఆర్ఎస్ రెండు కూడా ఏదైతే దీనికి సంబంధించి వాయిదా తీర్మానాలు కూడా వచ్చాయి. దీంట్లో చూసినట్లయితే అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం నేపథ్యంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్, యూరియా తదితర అందుబాటులో ప్రజలకు ఉన్నటువంటి సమస్యలపై ఈరోజు చర్చ చేపట్టాలని చెప్పి బీఆర్ఎస్ వాయిదా తీర్మానం ఇచ్చింది. ఇక బీజేపీ కూడా నిన్న శాంతియుతంగా నిరసన తెలపడానికి అసెంబ్లీకి వచ్చినటువంటి బీజేపీ కార్యకర్తలను, నేతలను అరెస్ట్ చేశారు. కాబట్టి దీనికి సంబంధించిన అంశంపై చర్చ చేపడాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా బీజేపీ ఈ రోజు ఏదైతే వాయిదా తీర్మానం కూడా ఇచ్చింది. సో ఈ రోజు కూడా సభ వాడివేడిగా జరిగే అవకాశం కనిపిస్తుంది. సో బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం 3 పార్టీలు కూడా పద్దులపై ఏదైతే ప్రభుత్వాన్ని కేటాయించిన బడ్జెట్, దానికి సంబంధించిన సంక్షేమ పథకాలకు సంబంధించిన కేటాయించిన బడ్జెట్, ప్రభుత్వం ఇంకా ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలకు సంబంధించినటువంటి అమలు చేయాల్సిన అంశాలపై కూడా ప్రభుత్వం లేవనెత్తేటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రిపేర్ అయి ఉన్నట్టు తెలుస్తుంది. మనకి దీనికి సంబంధించి ప్రతిపక్షాలు ప్రతి ప్రశ్నకు కౌంటర్ ఇవ్వడానికి కూడా సిద్ధమైనట్టు తెలుస్తుంది. సో సభ సాయంత్రం అర్ధరాత్రి వరకు అయితే కొనసాగేటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ అజిమ్.